హైదరాబాద్‌లో దొంగ నోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ఇద్దరు నిందితులను బాలానగర్ ఎస్ఓటీ అల్లాపూర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు 150 సార్లు వెబ్ సిరీస్ చూసి దొంగ నోట్లు ముద్రించడం ప్రారంభించినట్లు గుర్తించారు. ఇక అల్లాపూర్ సీఐ శ్రీపతి ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లాకు చెందినటువంటి వనం లక్ష్మీనారాయణ కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. బోడుప్పల్లోని మారుతినగర్‌లో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇతడిపై గతంలో కొన్ని పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇక వరంగల్ జిల్లాకు చెందినటువంటి మరో ప్రైవేటు ఉద్యోగి ఎరుకుల ప్రణయ్ కుమార్ ఇతడికి మిత్రుడు. ఇటీవలే ఆర్థిక పరిస్థితి దిగజారడంతో లక్ష్మీనారాయణ దొంగ నోట్ల చలామణికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నెట్లో సెర్చ్ చేసి దొంగ నోట్ల ముద్రణకు సంబంధించినటువంటి ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ గురించి తెలుసుకున్నాడు. ఇక ఓటీటీలో ఈ సిరీస్ను 2 నెలల్లో 150 సార్లు వీక్షించి దొంగ నోట్ల ముద్రణకు కావలసినటువంటి సరంజామా అంతా సమకూర్చుకున్నాడు. ప్రణయ్ కుమార్తో కలిసి 1.3 నిష్పత్తితో ఒప్పందం కుదుర్చుకున్నాక తొలి విడతగా 3 లక్షల విలువైనటువంటి దొంగ నోట్లు ముద్రించి జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో అతడితో చలామణి చేయించాడు. ఇక తొలి ప్రయత్నం సఫలం కావడంతో మరోమార్లు దొంగ నోట్లు చలామణికి రెడీ అయ్యారు.